ఒరే రాజా, ఫైర్ ని స్ప్రేలా కొడుతున్నావురా, కొద్దిగా చూసుకో, మొహం కాలద్ది. ఈ మాస్ రాజాకి ఫైర్ కూడా స్ప్రే లాగానే. ఎవడ్రా ఈ మాస్ రాజాని చిటికేసి పిలుస్తుంది? ఎవడ్రా కాదు, యవత్తి. ఏంట్రా బంగారం, నేను ఐ లవ్ యూ చెప్పగానే ఇంట్లో నిద్ర పట్టట్లేదా? డైరెక్ట్ గా వచ్చేసావు. నువ్వు ఐ లవ్ యూ చెప్తే రంభా ఊర్వశిలే ఊపుకుంటూ వస్తారన్నా. ఇది ఊరు పిల్ల, ఆ మాత్రం రాదా? ఇదిగో చూడు, నీతో బైక్ లో వచ్చింది నేను, నా చైన్ తెంపింది నువ్వు, మనిద్దరిని మా నాన్న దగ్గర ఇరికించింది ఆ ప్రొఫెసర్. నువ్వు ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే నాకు చెప్పాలి గాని మా చెల్లికి ఎందుకు చెప్పావయ్యా? చెల్లికి చెప్పానా? అవును, తనెవరైనా ఇలా లో క్లాస్ అనుకున్నావా? తను ఫారెన్ లో చదవచ్చుంది, తన కల్చర్ వేరు, సంప్రదాయం వేరు. పబ్లిక్ లో ఇండీసెంట్ గా ఐ లవ్ యూ అని అరుస్తావా? నీలాంటి లో క్లాస్ గాళ్ళు తనకు ఐ లవ్ యూ చెప్పడం తట్టుకోలేక తను పాయిజన్ తాగేసింది. ఇప్పుడు తను హాస్పిటల్లో చావుతో పోరాడుతోంది. హాస్పిటల్లోనా? హలో అమ్మా హేమ, ఎక్కడున్నావు? నానా, చెల్లికి ఎలా ఉంది? చెల్లెలిక? ఏంటమ్మా నువ్వు అనేది? ఏంటి, డాక్టర్ చేతులు ఎత్తేసాడా? చేతులెత్తేయడం ఏంటమ్మా? బ్రతకడం కష్టం నాన్న. తన చావుకి వీడే కారణమని మరణ వాంగ్మూలం తీసుకున్నావుగా? అది చాలు నాన్న. ఖబర్దార్, నా చెల్లెలికి ఏవైనా అయిందో నిన్ను మాత్రమే కాదు, నీతో ఉన్న చిన్న గున్న దున్నపోతులందరి చేతులకి సంకెళ్ళేసి కోట్లో నిలేసి ఉరి తీసి మీ నాలికలు బయటికి వేలాడదీంచలేదో నేను ఆ చెల్లికి. యారా రాజా, వాళ్ళ అమ్మా నాన్నకి తెలియని కాడ నీకు తెలుసు అన్నావు, నీ స్టైలే వేరని పెద్ద బిల్డప్ ఇచ్చావు, ఇంటెలిజెంట్ అని చెప్పావు, ఇప్పుడేమైంది? గింటెలిజెంట్ అయింది. రే, భయమేస్తుందిరా, పోలీసులు వస్తారని. పోలీసులా? ఇది మామూలు కేసు కాదురా, సూసైడ్ కేసు. ఆడ పోలీసులు వచ్చి తీసుకెళ్లిపోతారా? ఆడ పోలీసులా? నీకెలా తెలుసు ఆడ పోలీసులే వస్తారని? ఇది ఆడాళ్ళ కేసు మాత్రమే కాదు, మర్డర్ కేసు. వస్తారు, తీసుకెళ్తారు, కుమ్మెత్తారు. ఒరే రాజా, ఒక 5 నిమిషాలు పర్మిషన్ ఇవ్వరా? ఎందుకురా? ఇంటికెళ్ళి చెడ్డీ వేసుకొస్తాను. అన్నా, అది చెడ్డీ కాదు, షార్ట్. నోర్మోయ్ బుడంకాయ్, నీకైతే షార్ట్స్ లా ఉంటది, రాజాకైతే చెడ్డీలా ఉంటది. కరెక్టేనే రాజా? ఇప్పుడు ఇది ముఖ్యమా? ఈ కేసు నుండి ఎలా బయటపడాలో అదే ఆలోచించాలరా. అసలే నీకు ఆడ పోలీస్కి మొన్నే గొడవ అయింది. ఇప్పుడు నువ్వు దొరికావంటే బట్టలు ఓడ తీసుకుని కొడతారు. నిన్ను కొట్టినా పర్లేదు, నీతో పాటు నన్ను కూడా ఒంగోబెట్టి కొడతారు. ఇందులోంచి తప్పించుకోవడానికి వేరే దారి లేదా? ఉంది. ఏంటి? వెంటనే బెయిల్ తీసుకోవాలి. ఎక్కడ్రా లాయర్ వెంకీ? వెంకీ కాదు, ఆడ బంకీ. ఆ మంకీని పట్టుకుంటేనే మంచి లాయర్ దొరుకుతాడు. ఏంటి అర్జెంటుగా బెయిల్ కావాలా? ఎందుకో ఏంటో వివరంగా చెప్పండి అయ్యా. మనోడేమో మొరటుగా ఐ లవ్ యూ చెప్పాడు, ఆ అమ్మాయేమో క్లాస్ గా పాయిజన్. ఏంటయ్యా కొత్తగా చెప్తున్నారు? లవ్ చేస్తేనే పాయిజన్ తాగేస్తారా? సాధారణంగా చెప్తే పర్వాలేదు, అన్న లవ్ చెప్పే విధానమే వేరు. అలా బోడిగా చెప్తే ఎలాగయ్యా? ఆ అమ్మాయి పేరేంటి, ఆ అమ్మాయి ఊరేంటి, కాస్త వివరంగా చెప్పండి అయ్యా. అదే హేమ జ్యువెలర్స్ ఓనర్ రాయుడు గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి ఉంది కదా, అదే వాళ్ళ రెండో అమ్మాయికి మన రాజా ఐ లవ్ యూ చెప్పాడు. ఆ అమ్మాయి బాగా హర్ట్ అయ్యి విషం తాగి హాస్పిటల్లో అటు ఇటుగా ఉంది. వాళ్ళ పెద్దగా ఉంటుంది కదా, అదేనయ్యా వాళ్ళ పెద్ద కూతురు. అది పోలీసు గిలిసులు బెదిరిస్తూ ఉంది. ఏ క్షణంలోనైనా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారేమోనని తమ్ముడు వణికిపోతున్నాడు. నువ్వు పంచే, తమ్ముడికి ముందు బెయిల్ ఇప్పించే. మరి మాకు పనిలో పనిగా వాళ్ళ కూడా ఇప్పించాలి సార్. మాకంటే ముందు ఈయనకి బెయిల్ తీయండి, ఎందుకంటే ఈయన పని పాట లేకుండా తిరుగుతుంటాడు. ఈయన ప్లాట్ఫామ్ లాయర్ కదా. హలో, కూర్చో. నువ్వు ఇందాక నుంచి చెప్తున్నావే రాయుడు గారు, అతనికి 2 అమ్మాయిలు కాదు, ఒక్కతే అమ్మాయి. సార్, మా మాసరాజా ఏమైనా తెలుగుతో కూడా మీరు ఏది చెబితే అది నమ్మడానికి. మీరు అనుకుంటున్నట్టు మా రాజా మామూలోడు కాదు, మహా ఇంటెలిజెంట్. కరెక్ట్గానే చెప్పానా రాజా? ఇటు చూడు, నేను ఫ్యామిలీ లాయర్ని. అంటే వదలవయ్యా, చచ్చూరుకుంటాడు. వదులు. చచ్చిపోతాడు, వదిలే. మీరు చెప్పిన రాయుడు గారు ఉన్నారు కదా? ఉన్నారు. వాళ్ళకు ఫ్యామిలీ ఉంది కదా? ఉంది. అయితే ఏంటండి? 10 సంవత్సరాలుగా నేనే వాళ్ళ ఫ్యామిలీ లాయర్ని.
అలా అర్థమయ్యేటట్టు చెప్పండి, అప్పుడే మా రాజాకు బాగా అర్థమవుతుంది కదా రాజా. మీరేంటనేది నాకు ఇప్పుడు అర్థమైంది. మీకు మామూలుగా చెప్తే అర్థం కాదు, ఒక రేంజ్లో చెప్పాలి. ఇది స్పీకర్ ఫోను. ఇందులో మనం మాట్లాడింది వినపడుతుంది, అవతల వాళ్ళు కూడా మాట్లాడింది వినపడుతుంది. బాగా వినండి. హలో, నేనమ్మా లాయర్ లవంగాని మాట్లాడుతున్నాను. అంకుల్ చెప్పండి అంకుల్, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానమ్మా, నువ్వెక్కడున్నావు? నేను జిమ్ లో ఉన్నాను. ఏంటి అంకుల్ సడన్ గా ఫోన్ చేశారు? అదేం లేదమ్మా, ఆ రోజు నలుగురు నేసుకొని మార్కెట్ దగ్గరికి వెళ్ళావు కదా, ఏంటి మ్యాటరు? అదెందుకులేండి, ఆ ఏరియాలో మాస్ రాజా అని ఒకడు ఉన్నాడు. నంబర్ 1 మట్టి బుర్ర. మట్టి బుర్రనా? వాడు చూడ్డానికి కామ్గా ఉంటాడు, మాటలు మొదలెట్టాడా నస అంటే నస, ఒకటే నస. ఆ మొహం ఉంది చూడు, చిప్ప మొహం. నా దగ్గర ఎవరుగా మాట్లాడాడు? నేనెవర్ని? 10 మంది సూర్యకాంతాలతో వెళ్ళి ఉతి కారేశాను. అదిరిపోయాడు బెదరుగొడ్డు. ఎంత మాట అనేసింది? ఇంకో సంగతి, నాకు చెల్లెలుంది, మేం కవల పిల్లలు అని చెవిలో పువ్వెట్టా, అంతే నమ్మేశాడు పిచ్చాడు. ఇలాంటి తింగర్ ఏదోని మీరు ఎక్కడైనా చూసారా అంకుల్? ఇప్పటి వరకు చూడలేదు, ఇప్పుడే చూస్తూ ఉన్నా. వాడే ఒక తింగరేదవా, వాడితో పాటు ఉన్నాయే కొన్ని గ్రహాలు. వాళ్ళంతా ఎవరో తెలుసా? పెద్ద కోతులు. అంకుల్, లాస్ట్ పంచ్ పోలీస్ కేసుని ఊరికి బెదిరించా. ఇప్పుడు ఆ బక్రగాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? ఎక్కడుంటారమ్మా? చెప్పు చెప్పు. సిటీలో ఎవడో బుర్రలేని లాయర్ ఉంటాడు కదా, అక్కడ ఉండుంటాడు. ఆ తర్వాత మాట్లాడుతూ పెట్టే అమ్మా, పెట్టే. ఇదిగో లాయరు, ఇక నాకు ముందస్తు బెయిల్ అవసరం లేదు. ఆ అమ్మాయికే ముందస్తు బెయిలు, వెనకస్తు బెయిలు, ఈ ఇమెయిల్ అన్ని రెడీ చేసుకో. నమస్కారం, బాగున్నారా? రండిరా. యూ హేమా, మా అన్నయ్యని తిట్టినావంట? అన్నయ్యనా? అవును, నేను మా అన్నయ్య కౌలు పిల్లలు హలో బ్రదర్ లాగా ఒకేలా ఉంటాం. వాడి పేరు మాస్ రాజా, నా పేరు క్లాస్ రాజా. క్లాస్ ఎస్, మా అమ్మ పేరు పాకిజా, మా నాన్న పేరు పోకిర్ రాజా. ఇప్పుడు అది కాదు మ్యాటర్. మా అన్నని ఒక మగాడు తిడితేనే తిండి మానేస్తాడు, అలాంటిది ఒక ఆడదానివి నువ్వు తిట్టావు. అవమానాన్ని భరించలేక మా అన్నయ్య వెళ్తున్న ట్రైన్ గుద్దేశాడు. అవును, 200 మంది బలి. 200 మందా? అవును, ట్రైన్ గుద్దింది ఎవరు? మాసరాజే కదా, అందుకే 200 మంది బలి. మరి ఆయనకేం అవలేదు, చిన్న స్క్రాచ్ అంతే. ఇచ్చిగాడితో మసాజ్ చేసాం, తగ్గిపోయింది. మీరు ఆయనతో కదా ఉండేవారు? వాడు నా బ్రదరు, నేను వాడి లెదరు, ఇద్దరం కవల పిల్లలు. చూడడానికి ఒకేలా ఉంటాం, విగ్ ఒకటే డిఫరెన్స్. అదే హెయిర్ స్టైల్ అని నా ఫీలింగ్. వాడు అన్న వెంకి, వీడు తమ్ముడు మంకీ. వాట్? మంకీ? అవును, మీలాంటి వాళ్ళిద్దరు ఉన్నప్పుడు, వీళ్ళలాంటి వాళ్ళిద్దరు ఉన్నప్పుడు, వీళ్ళలాంటి వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళు ఎందుకు ఇద్దరు ఉండకూడదు? న్యాయం చెప్పండి. సూపర్ బావా, బాగా చెప్పావు. మీరంతా చీటింగ్ చేస్తున్నారు. ఏంటండి చీటింగ్? అలా అయితే మీరు చేసింది ఏంటి? ఈటింగా? మా చెల్లి హాస్పిటల్లో ఉంది, సీరియస్ గా ఉంది అని అన్నా, ఇప్పటికిప్పుడు దానికి రావాలి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇదిగో చూడండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏంటి మర్యాదగా మాట్లాడేది? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడు. వీళ్ళందరినీ కొంచెం బయటికి వెళ్ళమనండి. వాళ్ళు నా ఫ్రెండ్స్, ఇక్కడే ఉంటారు. చాలా సీక్రెట్ మ్యాటర్. ప్రాణం పోయే విషయమైనా సరే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళరు. వాళ్ళంతా నా ప్రాణం. నువ్వు చెప్పు. సరే, ఓకే. ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ. బెస్ట్ ఫెలోస్, ఇక్కడి నుంచి పోండ్రా. నీకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళం, ఇక్కడి నుంచి మేము వెళ్ళమంటే వెళ్ళాం. పోండ్రా. మేము నీ ప్రాణ స్నేహితులం, మా ప్రాణం పోయినా మేము వెళ్ళాం. ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో శాల్తీలు ఉంటాయి, ప్రాణాలు ఉండవు. ఐ విల్ మీట్ ఇన్ ద కోర్ట్. ఇప్పుడు దాకా మనమందరం మంచి స్నేహితులం, ఒక్క నిమిషంలో మన స్నేహితుడిని మనకు దూరం చేసింది. ఆ విషయం పక్కన పెట్టు, ఇక్కడ లాయర్ వెంకీ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అదే ముఖ్యం, మ్యాటర్కి రావయ్యా. కనీసం ఈ కేసు మీద అయినా నేను కోర్టుకి వెళ్ళొచ్చా? దీన్ని కూడా నువ్వు కేసు అంటే నిన్ను లాయర్ అనరు, బ్రోకర్ అంటారు.
రాజా లోపల ఏం చెప్పావు? నిజం చెప్పాను. అయ్యో నువ్వు లెజెండ్వే గానీ లోన్ ఏం జరిగిందో చెప్పరా. ఈ లవ్వు గివ్వు ఇలాంటివి మనకి పడవు. ఇలా నువ్వు నా వెనకాల పడ్డం అస్సలు బాగోదు. నువ్వు అడక్కపోయినా నీకు అడ్వైస్ చెప్తున్నాను, విను. ఈ లవ్వులు గివ్వులన్నీ పక్కన పడేసి బుద్ధిగా చదువుకో, బాగుపడతావు. ఏయ్ నువ్వే కదా కళ్యాణ మండపానికి వచ్చి ఐ లవ్ యూ చెప్పా. అది మీ నాన్నకి బుద్ధి చెప్పడానికి చేశాను. మరి నన్ను ఎందుకు ఐ లవ్ యూ చెప్పమన్నా? అదే టైమింగ్ లో వచ్చే డైలాగ్ అమ్మా, అలాగే వస్తది. చూడు, నా లైఫ్ లో ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పింది నీకే. నా విషయంలో ఒకే లవ్ ఒకే లవర్, అది నువ్వే. ఓ సెంటిమెంట్ తో కొడుతున్నావా? బీ సీరియస్, నేను నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ. ఈ సిన్సియర్ లవ్ అంటే ఇద్దరు కలిసి ఇంటి నుంచి పారిపోవడం, ప్రాణాలు వదిలేయడం, ఇదేగా. ఇప్పుడు నీ సిన్సియర్ లవ్ టెస్ట్ చేయడం కోసం నేను మేడ మించి దూకడం, గోడలు ఎక్కడం, చెట్టపడలు వేసుకొని బీచ్లో తిరగడం, ఇలాంటి ఏదో పనులు మనం చేయమమ్మా. ఇప్పుడు నేను పెట్టే టెస్ట్ నీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే రాత్రికి నువ్వు వచ్చి ఫుల్ నైట్ ఏంటి ఎక్స్ప్రెషన్ మారిపోయిందేంటి? మీది ఎంత సిన్సియర్ లవో మాకు తెలుసులేవే. ఓరి దుర్మార్గుడా, నువ్వు అలా మాట్లాడావా? పాపం అమ్మాయి మనసు బాధపడదు. అయ్యో రాజా, ఒకసారి పిలవరా, వెళ్ళిపోతుంది. రాజా, ఒక పేదమ్మాయి డబ్బున్న వాడిని లవ్ చేస్తే దానికి ఎన్నో కారణాలుంటాయి. కానీ ఒక డబ్బున్న అమ్మాయి ఒక పేదవాడిని ప్రేమిస్తే అది నిజమైన ప్రేమే అవుతుంది. రే, డబ్బు లేని వాళ్ళని చేసుకుంటే మనం వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు అవుద్ది. అదే డబ్బున్న అమ్మాయిని చేసుకుంటే వాళ్ళు మనకి లైఫ్ ఇచ్చినట్టు అవుద్ది. మనం ఒకళ్ళకి లైఫ్ ఇవ్వాలరా, తీసుకోకూడదు. కాదురా, పెద్దింటి అమ్మాయో లేనింటి అమ్మాయో, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి రాజా. అందుకే కదరా అమ్మాయి బాధపడేలా మాట్లాడాను. అప్పుడు బట్టలు వేసుకోమని చెప్పాను, లవ్ పుట్టింది. ఇప్పుడు బట్టలు ఇప్పేయమని చెప్పాను, లవ్ పోయింది. ఏంట్రా అనుభవం లేనిది అనుభవం ఉన్నట్టు చెప్తున్నావు? అది తెలియాలంటే ఫుల్ జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో చెప్తే మేము కూడా తెచ్చుకున్నాం కదా. ఏం మాట్లాడుతున్నాడు వీడు అసలు? చాలు.